ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తపస్ విద్యా సంస్థను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. విద్యా సంస్థ చైర్మన్ దాకారపు కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో విలువలతో కూడిన విద్యను అందించడంలో తపస్ విద్యా సంస్థ ముందు ఉంటుందని, అలాగే బడుగు పేద విద్యార్థులను గ్లోబల్ స్థాయి లీడర్లుగా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ తపస్ విద్యా సంస్థ పనిచేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో థామస్ విద్యా సంస్థ సిబ్బంది, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, రామ్ కుమార్, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రావూరి కృష్ణ, దాసరి శేషు, రాజాని సత్యనారాయణ, బోబర రాజ్ పౌల్ తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో తపస్ విద్యా సంస్థలు అత్యంత వైభవంగా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, మరీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా తపస్ విద్యా సంస్థల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా తపస్ విద్యా సంస్థలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ తపస్ విద్యా సంస్థల ప్రెమిసెస్ను చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ప్రారంభించడం, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులకు, పట్టణ ప్రముఖులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి పలు సేవా సంస్థల ప్రతినిధులకు, వ్యాపారస్తులకు, ప్రియమైన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి, అలాగే పోలీసు వారికి, ట్రాఫిక్ సిబ్బందికి, మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా తపస్ యాజమాన్యం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో విలువలతో కూడినటువంటి విద్యని అందించి విలేజెస్లో ఉన్నటువంటి పిల్లల్ని గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దాలి. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే విశ్వగురు అవ్వాలంటే కనుక ఈ రోజు ఉన్నటువంటి పిల్లల్ని మనం చక్కగా తయారు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో వాళ్ళు భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురు కింద తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఎడ్యుకేషన్తో పాటు మిగతా లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, పిల్లల్ని ఓవరాల్గా మానసికంగా కూడా శారీరకంగా దృఢంగా తయారు చేసే ఒక సదుద్దేశంతో జంగారెడ్డిగూడెం పట్టణంలో తపస్ విద్యా సంస్థల్ని మేము ప్రారంభించిన అని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.